సోల్స్ ఎవరైనా మీ ఎవరినైనా మీరు బాగా ప్రేమించారు, కానీ వాళ్ళు మీ ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయారు. అప్పుడు మీరేమనుకుంటారు? నేను ఇంత ప్రేమించాను, నన్ను ఇంత లెక్క లేకుండా తయారయ్యింది, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే మీరు ఎంతగా ప్రేమించారు అంటే అంత ప్రేమించినప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటలు రావు. ఎందుకంటే ప్రేమ అంటే సహనంగా ఉంటుంది, ప్రేమ అంటే త్యాగం చేస్తుంది, ప్రేమ అంటే ఇస్తుంది, ప్రేమ అనేది అన్నిటినీ క్షమిస్తుంది. క్షమాతత్వం కలిగింది ప్రేమతత్వం. ప్రేమకుండే లక్షణాలు క్షమించగలుగుతుంది, సహనంగా ఉంటుంది, త్యాగం చేస్తుంది, ఎవరిని దూషించదు. ప్రేమ ద్వేషించదు, దూషించదు. నేనే ప్రేమిస్తున్నాననే ఆ ఫీలింగ్ వచ్చిందంటే మీరు నిజంగా ప్రేమించలేదనే అర్థం. ఒకవేళ ఆ వ్యక్తి కనుక ఆ టైంలో వెళ్ళిపోయాడంటే ఆ టైంలో అతని కర్మ అనేది నిజమైన ప్రేమని పొందుకోలేక అతని కర్మలు అడ్డుపడి ఉండొచ్చు. దాని వలన ఆ వ్యక్తి అయిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, ఎనీ రిలేషన్లో కూడా అవతల పర్సన్ కర్మలు వాళ్ళకు అడ్డుగా ఉండి వాళ్ళు నిజమైన ప్రేమను వదిలేసి వాళ్ళకి ఇంకేదైనా కార్మిక రిలేషన్ ఉండొచ్చు. కానీ ప్రేమ అనే తత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ హృదయాన్ని ప్రేమతోనే నింపుకోండి. నన్ను వదిలేసిపోయిండు, నన్ను అలా చేశారు, ఇలా చేశారు, నా పిల్లలు ఇలా చేశారని ద్వేషించొద్దు, దూషించొద్దు. నిజమైన ప్రేమ ఎవరిని ద్వేషించదు, దూషించదు. అవును, క్షమిస్తుంది. మీ హృదయాన్ని ఎప్పుడు ప్రేమతత్వంతోనూ క్షమాతత్వంతోనూ నింపుకోండి.